మంత్రివర్గ విస్తరణతో కర్ణాటక కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. 2 నెలల నిరీక్షణ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణ పార్టీలో కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది. మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్లు నిరాశ చెందగా అధిష్టానం నిర్ణయాలపై బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ విభేదాలు తెరపైకి వచ్చాయా? హైకమాండ్ మితిమీరిన జోక్యమే ఈ అసంతృప్తికి కారణమా? అసంతృప్త నేతలను సీఎం డీకే శివకుమార్ ఎలా బుజ్జగిస్తారు? ఈ రోజు డీప్ ఫ్యాక్ట్స్ లో తెలుసుకుందాం. కర్ణాటక కేబినెట్ విస్తరణలో చివరి నిమిషం ట్విస్టులు చోటు చేసుకోవడంతో పలువురు ఆశావాహులు భంగపడ్డారు. మంత్రి పదవులు కేటాయింపులో గందరగోళం, అనూహ్య మార్పులు, అధికార కాంగ్రెస్ లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా కేబినెట్ విస్తరణ వివాదాస్పదంగా మారింది. మొదట మంత్రి పదవికి ఎంపికైనట్లు ప్రచారం జరిగినప్పటికీ మాంకాల్ వైద్య పేరును ఫైనల్ లిస్ట్ నుంచి తొలగించారు. మహిళా అభ్యర్థిగా ఎంపికైన గాయత్రి సెంతేగౌడ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తికి దారితీశాయి. పలుచోట్ల నిరసనలు చెలరేగగా ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. సీనియర్ నేత దినేష్ గుండూరావు కూడా బహిరంగంగానే నిరాశ వ్యక్తం చేశారు. తుది జాబితాలో చోటు చేసుకున్న కొన్ని మార్పులు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతో జరిగాయని తెలుస్తుంది. ఈ ఎంపికలు ముఖ్యమంత్రి శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా చివరి నిమిషంలోనే తెలిసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. విస్తరణ జాబితా విడుదలైన తర్వాత అందరూ ఊహించినట్లే పదవులు ఆశించి భంగపడిన వారు అసమ్మతితో రగిలిపోయారు. వీరిలో ఇండి ఎమ్మెల్యే యశవంతరాయ గౌడ పాటిల్ తీవ్ర మనస్తాపానికి గురై ఏకంగా రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ రుద్రప్పకు అందజేశారు. లోగొట్టు రాజకీయాలతో మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేదని బేలూరు గోపాలకృష్ణ నర్మకర్ప వ్యాఖ్యలు చేశారు. టీబీ జయేంద్ర, అప్పాజీ నాగగౌడలతో పాటు హెచ్కే పాటిల్ తదితరులంతా ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిణామాలపై మంతనాలు జరిపారు. తనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో కారణమైన చెప్పాలని సీనియర్ దినేష్ గుండూరావు డిమాండ్ చేశారు. బాగేపల్లి సుబ్బారెడ్డి, సింధునూరు ఎమ్మెల్యే పానగౌడ బాదర్లి, కొప్పళ్ల ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఇక మైసూరు ఎమ్మెల్యే తన్వీర్ షేట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీని బ్లాక్మెయిల్ చేసే వారికి అవకాశాలు దక్కుతున్నాయన్నారు. మొత్తంగా ముఖ్యమంత్రిని మినహాయించి 33 స్థానాల్లో 32 భర్తీ కాగా ఇంకొక స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. మహిళలు ఎవ్వరూ డీకే మంత్రివర్గంలో ఇప్పటి వరకు చోటు దక్కించుకోలేకపోయారు. పనిలో పనిగా ఉభయ సభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్ల పేర్లను కూడా ఏఐసీసీనే సూచించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ఉదయం వెల్లడించిన తుది జాబితాలో 20 మంది పేర్లున్నా లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు మాత్రం 19 మందే. ఇక అందులోనూ భట్కల్ శాసనసభ్యులు మాంకాల్ వైద్య పేరున్నా ఆయనకు బదులుగా ఈ జాబితాలో పేరు లేని దావణగేరే దక్షిణ శాసనసభ్యులు ఎస్ఎస్ మల్లికార్జున ప్రమాణ స్వీకారం చేశారు. తొలి విడతలో 13 మంది, ఆ తర్వాత 19 మందితో మంత్రివర్గాన్ని విస్తరించిన డీకే శివకుమార్ దళిత నేతలకు ప్రాధాన్యం కల్పించారు.
మొత్తం మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎం డాక్టర్ పరమేశ్తో సహా 8 మంది దళితులకు అవకాశం దక్కింది. ఆ తర్వాత 7 లింగాయత నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ముఖ్యమంత్రితో కలిపి 6 ఒక్కలిగలు, 3 ముస్లింలు, ఎస్టీ, కురుబులు 2 చొప్పున ఇతరులు 5 డీకే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో లక్ష్మీ హెబ్బాల్కర్ ఒక్కరే మంత్రివర్గంలో చేరగా ఈసారి ఎవరికి చోటు దక్కలేదు. మిగిలిన ఒక్క స్థానం మహిళకు ఇవ్వటం ఖాయంగా కనిపించినా ఆ ఒక్కరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈసారి మంత్రివర్గంలో యాతీంద్ర మాత్రమే విధాన పరిషత్తు నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణతో మొదలైన అసంతృప్తి కర్ణాటక కాంగ్రెస్ కు కొత్త సవాలుగా మారింది. పదవులు ఆశించిన భంగపడిన సీనియర్లు బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేయటం, కొందరు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించటం, కార్యకర్తలు వీధుల్లోకి రావటం పార్టీకి తలనొప్పిగా మారింది. మరోవైపు హైకమాండ్ జోక్యంపై వస్తున్న ప్రచారం రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తుంది. అసంతృప్త నేతలను సీఎం డీకే శివకుమార్ ఎలా సమన్వయం చేస్తారు? ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవితో అసమ్మతిని చల్లార్చగలరా, లేక హైకమాండ్ జోక్యంతో మరోసారి సమీకరణాలు మారతాయా అన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.